ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కావచ్చు, కానీ ఇప్పుడు రెండు కలిసిపోయాయి కాబట్టి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త. సినిమా వార్తలు మనం సాధారణంగా న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం. ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఒక వార్తతో నేను ఈ డిబేట్ను స్టార్ట్ చేయబోతున్నాను. ఒకసారి ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఒక వార్త కనిపించింది ఈనాడు దినపత్రికలో గతంలో. ఎప్పుడు? మే 23, 2025. ఆ వార్తను ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇక్కడి నుంచే మన డిబేట్ మొదలవుతుంది. ఎస్, గండికోటలో హరిహర వీరమల్లు చిత్రీకరణ. ఇక్కడ బాగా చూడాలి మీరు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో గురువారం హరిహర వీరమల్లు చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం జూన్ 12న ఇక దానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది రాస్తూ పెన్నాలోయ ప్రాంతాల్లో గుర్రపు స్వారీలో పవన్ కళ్యాణ్ డూపు. అక్కడ మీకు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ కాదు, ఆయన షూటింగ్లో పాల్గొనలేదు, ఆయన డూప్తో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అనేటటువంటి వార్త ఈనాడు దినపత్రిక ప్రచురించింది. మీరు చూస్తోంది పవన్ కళ్యాణ్ను కాదు, హీరో ప్లేస్లో ఉన్నటువంటి ఒక డూప్. ఈ డూప్తోనే సగం సినిమా లాగించేశారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సినిమాల్లో డూప్ను పెట్టుకోవచ్చు, ఆయన డూప్గా మారచ్చు, కానీ పాలిటిక్స్లో కూడా డూప్లా మారితే దాని విషయానికి వస్తాను నేను. ముందుగా అసలు విషయం ఏంటంటే, సినిమాల్లో డూప్లను చూస్తుంటారు, పాలిటిక్స్లోనూ డూప్లను చూశారా? ఎస్, ఏపీ పాలిటిక్స్లో ఒక డూప్ ఉన్నారు. అతను సినిమా నటుడు కాబట్టి అక్కడ ఇక్కడ డ్యూయల్ రోల్ పోషిస్తూ డూప్లా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు మీకు అతను నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ నేను చూపిస్తాను, మీరు చూడండి. మీకు ఒక చిన్న పజిల్ కూడా ఉంటుంది. ఈనాడు పేపర్లో రాసినట్టుగా మీకు ఈ ట్రైలర్లో డూప్ ఎక్కడ కనిపించాడు, ఒరిజినల్ హీరో ఎక్కడ కనిపించాడు, మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే అతను డీసీఎం పోస్టులో ఉండి డూప్ రోల్ పోషిస్తున్నాడు కాబట్టి అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి రాజకీయాల్లోనూ అతను మేకప్ వేసుకుంటున్నాడన్న విషయం బయటపడింది. కాబట్టి ఒక్కసారి ఈ ట్రైలర్ చూసి ఇందులో డూప్ ఎవరో ఒరిజినల్ ఎవరో మీరే డిసైడ్ చేయండి. చాలా అవసరం ఈ పాయింట్. మీకు ఒక చిన్న పజిల్, ఈ పజిల్ నుంచే మన డిబేట్ మొదలవుతుంది. ఒకసారి ఆ ట్రైలర్ పే చేయండి. మీరు చూసినటువంటి ఈ ట్రైలర్లో ఒరిజినల్ ఎవరు, డూప్ ఎవరు, ఎన్ని సన్నివేశాల్లో ఒరిజినల్ పవన్ కళ్యాణ్ కనిపించారు, ఎన్ని సన్నివేశాల్లో డూప్ కనిపించారో మీకు ఒక పజిల్ ఇచ్చాను. ఈ పజిల్ ఎందుకంటే ఈ పజిల్ నుంచే ప్రశ్న మొదలవుతుంది. కాబట్టి సగం సినిమా డూప్లతోనే లాగించేసి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం రాబట్టేసి ఎలాగోలా డిస్ట్రిబ్యూటర్లు డబ్బున్నోళ్లను బెదిరించేసి సినిమాను కొనేలా చేసి ఇబ్బడి ముబ్బడిగా టికెట్ రేట్లు పెంచేసి పార్టీ నేతలతోనే ప్రమోషన్లు చేయించేసి రిలీజ్ డేట్ దగ్గరకు వీరమల్లును పట్టుకొచ్చారు. టికెట్ల రేట్లు పెరిగిందనగానే పవర్ స్టార్ కళ్ళలో ఆనందం, మాటల్లో ఆత్మస్థైర్యం కనిపించింది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. కానీ తన సినిమా టికెట్ రేటు పెరిగిందని ఆనందిస్తున్న పవన్ కళ్యాణ్ మామిడి కిలో ₹1 పడిపోతే రైతుల పక్షాన మాట్లాడలేదు. 6 నెలల్లో ఏడాదో కష్టపడితే సినిమా పూర్తవుతుంది, దానికి కలెక్షన్లు రావాలి, గిట్టుబాటు కావాలి. మరి రైతులు కూడా ఏడాదంతా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటారు కదా. మీ సినిమా టికెట్ల రేట్లు మీరు పెంచుకున్నట్టే మామిడి, మిర్చి, పొగాకు, పత్తి, కోకో పంటకు ధరలు పెరగాలని వారు కోరుకుంటారు కదా సార్. నటుడిగా ప్రమోషన్కి వచ్చారు, మరి డీసీఎంగా రైతులు పండించిన పంటకు ప్రమోషన్ అవసరం లేదా? ఒక్కసారి మన డీసీఎం గారి ఆనందం చూద్దాం. ప్లే చేయండి. కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు. ఈరోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటకు వచ్చింది. ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు. ఈరోజు బిడ్డల బాధలు సాగుకొని 5 సంవత్సరాలు సాగితేనే ఆ చెట్టు కాపుకు వస్తుంది. అలాంటి కాపుకు వచ్చి 5 సంవత్సరాలు ఎట్టి చాకరీ చేసే రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా దారుణం. వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు రైతు కష్టానికి తగిన గిట్టుబాటు కల్పించి రైతులు ఎందుకు ఆదుకోవడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. రకరకాలైనటువంటి ఖర్చులు పెడుతూ మేము రైతులు ఉద్ధరిస్తామని చెప్పే నాయకులు రైతులు ఇపోతే ₹4 సబ్సిడీ కింద ఇస్తే కంటనీరు దుక్ష కార్యక్రమం తప్ప కడుపులో దుఃఖం ఆరాలంటే ఈరోజు ప్రతి ఎకరాకు కూడా
రూపాయలు ప్రభుత్వం ఇచ్చి రైతును ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. నేనేమన్నా DCM సినిమా నటుడు తన సినిమాకు టికెట్ల రేట్లు పెరిగారనే ఆనందం అతనిలో కనిపిస్తోంది. ఇతను కూడా ఏడాదంతా కష్టపడి పంటను పండించిన రైతు. ఇతని కళ్ళలో ఆనందం లేదు. ఎందుకో తెలుసా? గిట్టుబాటు ధర లేదు. ఆయన టికెట్ల రేట్లు మాత్రం పెంచుకోగలిగారు. DCM కాబట్టి సినిమా టికెట్ల రేట్లు పెంచుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది. నిజానికి రైతుల కష్టాలు ఇతనికి పట్టవు. గిట్టుబాటు ధర అంటే ఏంటో కూడా తెలియదు. వారిని ఆదుకోవాలన్న ఆలోచన లేదు. జస్ట్ సినిమా షూటింగులకు డేట్లు చక్కర్లు కొట్టడానికి ప్రభుత్వ సొమ్ముతో చార్టెడ్ ఫ్లైట్లు ఇవి ఉంటే చాలు.